ఏయ్ ఏంటే నాటకాలు ఆడుతున్నావా? రత్నగిరి రత్నం ఇక్కడ. నువ్వే కదా మీరు మా మావయ్య దగ్గరకు వెళ్ళండి, నేను ఖచ్చితంగా వస్తానని చెప్పావు. మరి ఇప్పుడేంటే ఇంకొంచెం టైం పడుతుందని చెప్తున్నావు? నా మొగుడుతో నీకేం సంబంధం లేకపోతే ఇక్కడికి రావడానికి అసలు నువ్వెందుకు భయపడుతున్నావే? ఏయ్ పిచ్చ నీకు! అసలైనా మీ ఆయనతో నాకీ సంబంధం లేదంటే వినవేంటి? అయినా ఆయన వయసేంటి, నా వయసేంటి చెప్తుంటే అర్థం కాదా నీకు? ఏయ్ ఏంటే నోరు లేస్తుంది? నోరు మూసుకుని నువ్వెక్కడికి రాకపోతే మీ మావయ్య గారిని కాల్చి పారేస్తా. అమ్మ మధు, ఈ గొడవ నా చావుకొచ్చింది. ఈ మావయ్య మీద నీకు ఏమాత్రం గౌరవం, ప్రేమ, మర్యాద ఉన్నా నువ్వు ఇంకేం ఆలోచించుకో. వెంటనే బయలుదేరొచ్చాయి. లేదంటే సాయంత్రం తీరిగ్గా నా బాడీ చూడ్డానికి వచ్చాయి. అయ్యో అవే మాటలు మావయ్య. రత్నం గారు ప్లీజ్ మా మావయ్యని ఏం చేయకండి. కాస్త ఓపిక పట్టండి, నేనొచ్చేస్తాను. సరే త్వరగా వచ్చే. నువ్వు రావటం లేట్ అయిందో వీడు లేట్ మారుతిరావు అయిపోతాడు. ఎలాగైనా సరే ఇప్పుడు నేను వెళ్ళి తీరాలి, లేదంటే అక్కడ మావయ్య ప్రాణాలు పోతాయి. వీళ్ళ సపోర్ట్ లేకపోతే ఇప్పుడు నేను బయటికి వెళ్ళలేను. వీళ్ళ హెల్ప్ తీసుకోవడం అంటే నా తల నేను నరుక్కోవటంతో సమానం. కానీ తప్పదు. వీళ్ళ ముందు నేను తల వంచాల్సిందే. ఎలాగైనా వీళ్ళని ఒప్పించి బయటికి వెళ్ళాలి. అత్తయ్య, అవకాశం దొరికింది. మాతోనే ఒక ఆట ఆడుకుందాం. దాని తల పొగరు, అహంకారం దించేద్దాం అంతే. ఏంటి మధు, మీ మావయ్య దగ్గరికి వెళ్ళలేక అలా అని ఇక్కడ ఉండలేక అవస్థ పడుతున్నట్టున్నావు. ఆరాధ్య నిన్ను బాగానే కంట్రోల్ చేసింది. ఆరాధ్య మారదు, మారనివ్వను అన్నావు కదా, ఇప్పుడేమైంది? రిజల్ట్ చూసావు కదా. అసలే చిరాకులో ఉన్నాను. నన్ను ఇంకా విసిగించేసిందో. ఎందుకే గాడిద గొంతేసుకొని అలా అరుస్తావు? అవసరం నాది కాబట్టి ఆవేశపడకూడదు. సారీ అత్తయ్య. అది అలా మామూలుగా మాట్లాడు. అత్తయ్య, సింధు, నాకు మీ హెల్ప్ కావాలి. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళాలి. ఆ విషయం ఆరాధ్యకి తెలియకూడదు, అంతే కదా? అంతే. ఆ విషయంలో మీరు నాకు సపోర్ట్ చేసి ఆరాధ్యని ఏదో విధంగా మీరే మేనేజ్ చేయాలి ప్లీజ్. ఓకే, నువ్వు మరీ దిగజారి ఇంతగా బతిమలాడుతున్నావు కాబట్టి నాకోకే మధు. నీకు హెల్ప్ చేయాలనే ఉంది. నేను ఒప్పుకున్నా అత్తయ్య ఒప్పుకునేలా లేదే. ఏమత్తయ్యా, పాపం అడుక్కునే మనిషిలా మనల్ని అర్థిస్తుంది. నో సింధు, నో సింధు. ఇది గతంలో నన్ను ఎన్ని మాటలంది, అందుకే నేను హట్ అయ్యాను.
అయ్యో అత్తయ్య, బుంగమూతి పెట్టి ఫేస్ పక్కకి తిప్పుకున్నారు అంటే చాలా డీప్గా హర్ట్ అయ్యారు. మ్మ్. ఇద్దరు నా సిచ్యువేషన్ చూస్తూ నాతో ఆడుకుంటున్నారు కదా, చెప్తాను మీ సంగతి. మధు, అత్త ఈగో సాటిస్ఫై అయితేనే నేను నీకేదైనా హెల్ప్ చేయగలను, లేదంటే లేదు. ఆ, అలా అనుకు సింధు. ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో నాకు మీరే దిక్కు. ఇప్పుడు నేనేం చేయాలి? అడుక్కుంటుంది కదా అత్తయ్య, మీరే చెప్పండి. నా కాళ్ళు పట్టమని సింధు. ఏంటి? నేను మీ కాళ్ళు పట్టాలా? నీకు ఒకే ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను, బాగా ఆలోచించుకో. నా మూడు మారిందనుకో, నా కాళ్ళు పట్టే అదృష్టం అవకాశం నీకు అస్సలు ఇవ్వను. నువ్వు వెంటనే ఇక్కడికి రాకపోతే నా మరణ ముహూర్తం ఫిక్స్ చేస్తాను అంటోంది. 30 సెకండ్లు అప్పుడే అయిపోయాయి సింధు. అత్తయ్య కూల్. ఏంటి మధు, వచ్చిన అవకాశాన్ని ఇలా మిస్ చేసుకుంటున్నావు? అమ్మలాంటి అత్తయ్య కాళ్ళు పడితే తప్పేంటి? ఇంకా 10 సెకండ్లే ఉంది. సరిగ్గా పట్టు. కాస్త గట్టిగా. అత్తయ్య తినండి. గట్టిగా పట్టవే, గట్టిగా పట్టు. బా, అదిగో అక్కడ గట్టిగా నొక్కు పాదాల మీద. గొడవ కాదు మధు, నాకు ఘోరీ కడతానంటోంది. తప్పదు, మావయ్య కోసం భరించాలి. సాటిస్ఫై అయ్యారా అత్తయ్య? ఇంక నేను వెళ్ళొచ్చా? అప్పుడే ఏమైపోయిందే? నీ బెండు తీయాల్సింది ఇంకా ఉంది. ఆగు. లేదు, ఒక పంచి గట్టిగా నీ చెంపలు వాయించుకో. చెంపలు వాయించుకోవాలా? ఆల్రెడీ 30 సెకండ్లు అయిపోయాయని చెప్పు సింధు. ఏ మధు, ఏం ఆలోచిస్తున్నావు? ఏయ్, అలా శుతిమెత్తగా కాదే, కాస్త గట్టిగా. ఓకే. ఇంకా అది. చాలా అత్తయ్య, నేను వెళ్ళొచ్చా? మధు, తూచ్.
నువ్వు తొండి చేస్తున్నావు. నేనేం తోడు చేశాను? అత్తయ్య చెప్పింది చేశాను కదా. అత్తయ్యకైనా ఈగో ఉండేది, నాకంటూ ఈగో ఉండదా? అది సాటిస్ఫై చేయాల్సిన బాధ్యత నీది కాదా? అవకాశం దొరికింది కదా అని వాళ్ళే ఆడుకుంటున్నారే నాతో. చెప్తా. చెప్పు సింధు, నీ చాయిస్ ఏంటి? ఆ, నాది సింపుల్లే. నిన్ను ఎక్కువ కష్టపెట్టను. జస్ట్ అలా ఒక 10 గుంజులు తీ. గుంజిల్లా? ఏ తక్కువే కదా ఇచ్చింది. తీ. టైం నీది, ఏం చెప్తా? డబ్బు కావాలి అంటే నేను ప్రాణాలతో ఉండాలి. నేను ప్రాణాలతో ఉండాలి అంటే నువ్వు వెంటనే ఇక్కడికి రావాలి. ఒకటి, 2, 3, 4, 5. తొమ్మిది. ఇంకొక్కటే కదా, తీసే మధు. పది. బాగా తీసావు. మంచి ఫిట్నెస్ ఉంది నీలో. సింధు, నీకు సాటిస్ఫై అయిందా? ఫుల్గా. మరి నేను వెళ్ళొచ్చా? నిరభ్యంతరంగా. నేను బయటికి వెళ్ళినట్టు ఆరాధ్యకి చెప్పరుగా? చిచి, మేము నీలాగా మాట తప్పేవాళ్ళం కాదు. ప్లీజ్ ఆరాధ్యకి చెప్పకండి. అలాగే. నువ్వు వెళ్ళు. గుర్చట్లేదు. మా దేవాకి సరైన యమకింకరాలు ఈ రత్నమే. ఈవిడని చూసి దడుచుకు చస్తున్నాడు. దేవుడా, ఎలాగైనా సరే ఆ మధు ఇక్కడికి రాకుండా చూడు. ఆ మధు రాకపోతే ఈవిడ చేతుల్లో మా దేవగాడి ప్రాణం పోతుంది. నాకు సిందమ్మ వాళ్ళకి పీడ వదిలిపోతుంది. ఏ మారుతిరావు, ఇంకా రావట్లేదేంట్రా? వచ్చేసింది. మా దేవాగాడి ఆయుష్ దీపం ఆరిపోతుంది అనుకుంటే ఈ మధు వచ్చి సేవ్ చేసింది. అమ్మయ్యా, వచ్చావా? చాలా థ్యాంక్స్ మధు, వచ్చి నా ప్రాణాలు కాపాడు. మీకెవడ మెంటలా? అసలు మైండ్ ఉందా? అరే, లేని దాన్ని ఉందన్నట్టుగా మీకు మీరే ఊహించేసుకొని ఎందుకు అనవసరంగా గొడవ చేస్తున్నారు? ఏ ఏంటి అరుస్తున్నావు? ఎక్స్ట్రాలు చేస్తే ఈ మారుతిరావు కంటే ముందు నీ ప్రాణం పోతుంది.
ఆరాధ్య, మధు నిన్ను మోసం చేస్తుందమ్మా. మా అమ్మ నన్ను మోసం చేయడం ఏంటి? అవునారాధ్య, నీకిచ్చిన మాట తప్పి నీకు తెలియకుండా ఆ మధు బయటికి వెళ్ళిపోయిందమ్మా. మా అమ్మ నాకు చెప్పకుండా బయటికి వెళ్ళిపోయిందా? ఉమ్, నిజం ఆరాధ్య, వాళ్ళ మావయ్య ఇంటికి వెళ్ళుంటుంది. నేను నమ్మను. మీరు అబద్ధం చెప్తున్నారు. మా అమ్మ నా మాట కాదని ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళదు. మేము చెప్పేది అబద్ధమో నిజమో నీకు తెలియాలి అంటే ఆ మధు ఇంట్లో ఉందో లేదో నువ్వే వెళ్ళి వెతుకు, నీకే తెలుస్తుంది. అమ్మా, 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 అమ్మా. అమ్మా, 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 అమ్మా. అమ్మా, అమ్మా, అమ్మా. నిజంగానే సింధు నానమ్మ చెప్పినట్టు అమ్మ నాకు చెప్పకుండా బయటికి వెళ్ళిపోయిందా? ఇప్పటికైనా నీకు నమ్మకం కుదిరిందా? ఆ మధు ఒట్టి మాయలాడి నిన్ను నమ్మేస్తూ నీకు తెలియకుండానే నిన్ను మోసం చేస్తుంది ఆరాధ్య. నిజంగా మధు నీకు అమ్మలా ఫీల్ అయితే నీకు ఇచ్చిన మాట తప్పుతుందా? ఆలోచించారాధ్య. ఇదిగో రత్నం గారు, చేతిలో గన్ను ఉంది కదా అని కాల్చేస్తాను, ప్రాణాలు తీసేస్తాను అని ఊరికే బెదిరించకండి. మా మధు చాలా మంచిదండి, మీరే అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు. హోరి నాయనో, ఇది మంచి మనిషి అని నువ్వు సర్టిఫికెట్ ఇస్తున్నావా? ఇది ఎలాంటిదో డిసైడ్ చేయాల్సింది నేను. రత్నం గారు, మీకు దండం పెడతానమ్మా, ఒకసారి నేను చెప్పేది వినండి ప్లీజ్. మీ ఆయన గురించి నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. నాకు భర్త ఉన్నాడు, కూతురుంది, కుటుంబం ఉంది. ఏదో ప్రాజెక్ట్ విషయంలో కొంచెం క్లోజ్ గా మూవ్ అయ్యాను. రత్నం గారు, కాస్త నేను చెప్పేది వినండి. అంతే అంతే తప్ప నాకు వేరే ఉద్దేశం లేదండి. డబ్బు పంచుకున్న తర్వాత ఎవరి దారి వాళ్ళది. ఇక ఈ జన్మలో మిమ్మల్ని కాని మీ ఆయన్ని కాని నేను కలవను కాక కలవను. ఈ ఒక్కసారికి నన్ను నమ్మండి. అప్పటికి కూడా మీకు నా మీద ఇంకా అనుమానం ఉంటే అక్కడే నన్ను ఈ గన్తో కాల్చిపారేయండి. సింధు మాటలు నమ్మి తన ట్రాప్లో పడకండి. మన మధ్య గొడవలు క్రియేట్ చేయాలని సింధు మిమ్మల్ని వాడుతోంది. అర్థం చేసుకోండి రత్నం గారు. మనం ఇలాగే గొడవలు పడి డివైడ్ అయితే ఆ సింధు మన దగ్గర ఉన్న డబ్బు మొత్తం కాజేయాలని ఇలా ప్లాన్ చేసింది. అవును రత్నం గారు, మా మధు చెప్పేది నిజం. దయచేసి మమ్మల్ని నమ్మండి. సరే, ఇప్పటికి మిమ్మల్ని వదిలేస్తున్నాను. మళ్ళీ నాకు మీ మీద ఏమైనా డౌట్ వస్తే మాత్రం
నా మాట కాదు, గన్లో ఉన్న తోటానే మీకు సమాధానం చెప్తుంది. ఓ, ఉఫ్ఫు. ఓకే మావయ్య, ప్రాబ్లం సాల్వ్ అయింది కదా. నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. ఇన్ టైంలో నేను ఇంట్లో ఉండకపోతే ఆరాధ్యకి దొరికిపోతాను. ఉంటాను. ఆ, నేను బయటికి వెళ్ళిన సంగతి ఆరాధ్యకి తెలియకముందే త్వరగా లోపలికి వెళ్ళిపోవాలి. ఆరాధ్య నేను బయటి నుంచి రావడం చూసిందంటే ప్రాబ్లం అవుతుంది. ఎందుకమ్మా నన్ను మోసం చేశా? ఎక్కడికి వెళ్ళనని నాకు మాటిచ్చి మాట తప్పుతావా? నేను నీ సొంత కూతురునన్నా, కూతురు కేతలైనా ద్రోహం చేస్తుందా చెప్పు? పిల్లల మనస్తత్వం ఎంత సున్నితంగా ఉంటుందో నీకు తెలీదా? నువ్వు బయటికి వెళ్ళొద్దని ఆరాధ్య ఒట్టు కూడా వేయించుకుంది కదా.